విశ్వాసం లేదా నమ్మకం ఇవి పోగొట్టుకుంటే ఏం జరుగుతుందో తెలుసా? ఒక వ్యక్తి కానీ, ఒక పార్టీ కానీ, ఒక సంస్థ కానీ తన క్రెడిబిలిటీ కోల్పోతే ఆటోమేటిక్గా దాని గ్రాఫ్ పడిపోతుంది. ముఖ్యంగా జనాల్లో ఆ వ్యక్తి మీదో లేదా ఆ పార్టీ మీదో పూర్తిగా నమ్మకం సన్నగిలినప్పుడు గ్రాఫ్ పాతాళానికి పడిపోతుంది. ఇప్పుడు చంద్రబాబు పరిస్థితి అచ్చంగా ఇలానే ఉంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి పొత్తు అవసరం మాత్రమే కాదు, అత్యవసరం కూడా. దానికి అనేక కారణాలు ఉన్నాయి. అందుకే ఎన్టీఆర్ కాయిన్ పేరుతో బీజేపీతో కాళ్ల బేరాలకు దిగుతున్నాడు. ఢిల్లీలో జరిగిన కార్యక్రమం వేరు, బాబు అక్కడ చేసిన రాజకీయం వేరు. టీడీపీతో పొత్తు పెట్టుకుంటే ఇన్ని సీట్లు ఇస్తాం, అన్ని సీట్లు ఇస్తామంటూ ఆఫర్లు ప్రకటించారు. ఈ సీట్ల అమ్మకం వార్త జాతి మీడియాలో కనిపించకపోయినా జాతీయ మీడియాలో మాత్రం స్పష్టంగా కనిపించింది. ఇంతకీ టైమ్స్ ఆఫ్ ఇండియా సంచలనాత్మక కథనం ఏం చెబుతోంది? జాతీయ మీడియాలో వస్తున్న సర్వే ఫలితాలు బాబు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయా? చుట్టుముడుతున్న అవినీతి కేసులు పార్టీ సీట్లు ఢిల్లీ వీధుల్లో అమ్ముకునేలా చేస్తున్నాయా? ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీతో పొత్తు అవసరం మాత్రమే కాదు, అత్యవసరం కూడానా? తేల్చేద్దాం గన్ షాట్గా. ఇక సెకండ్ టాపిక్, మరో అవినీతి కేసులో బాబు గారికి ఐటీ నోటీసులు అందాయి. నిజానికి ఇవి ఎప్పుడో అందాయి. కాకపోతే దీన్ని ఆ ఎల్లో జాతి మీడియా బయటకు రానివ్వకుండా జాగ్రత్త పడింది. బట్ జాతీయ మీడియా ఈ నోటీసుల వ్యవహారాన్ని బయటపెట్టింది. టీడీపీ హయాంలో సబ్ కాంట్రాక్టర్ల ద్వారా అందిన ముడుపుల వ్యవహారం. ఈ అవినీతి విలువ 118,98,00,000. అదేంటి, ఆయన వేల కోట్లు కొట్టేస్తేనే దిక్కు లేదు, ఈ 118 కోట్లకు ఆయన దొరుకుతాడా అన్న డౌట్ మీకు రావచ్చు. కానీ ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నిజం నిలకడ మీద తేలుతుంది. టైం వచ్చినప్పుడే పాపం పండుతుంది. అప్పుడు అసలు రంగు బయటపడుతుంది. ఇప్పుడు బాబు గారి అసలు అవినీతి రంగు బయటపడే టైం వచ్చింది. నిజానికి ఈ 118 కోట్లు అవినీతి కేసు కొత్తదేమీ కాదు, పాతదే. కాకపోతే ఐటీ అధికారులు ఆ కేసు తీగ లాగే కొద్దీ కొత్త అవినీతి డొంకలు కదులుతున్నాయి. 2,000 కోట్ల రూపాయల ఐటీ స్కామ్ లో ఇప్పుడు కొత్తగా 118 కోట్లకు సంబంధించిన వ్యవహారం బయటపడింది. ఇంతకీ బాబు గారి అవినీతి పుట్ట పగులుతోందా? స్కామ్లన్నీ ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయా? అమరావతి కాంట్రాక్టు పేరుతో భారీ అవినీతికి అబ్బా కొడుకులు పునాది వేశారా? తేల్చేద్దాం గన్ షాట్గా. తెలుగు జనతా భారతీయ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర కమ్యూనిస్టు దేశం పార్టీ. ఇదేం పార్టీ ఇది మేమెక్కడా వినలే అని బుర్రగోక్కుంటున్నారా? ఇది మీకు తెలిసిన పార్టీనే. ఆ పార్టీ పెట్టుకున్న పొత్తులతో కలిపితే ఇదిగో ఇలా తయారైంది. అది మరేదో కాదు, మన బాబు గారు వెన్నుపోటుతో లాగేసుకున్న తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు బాబు గారు పాత మిత్రునితో కొత్త పొత్తు కోసం వెంపర్లాడుతున్నారు. అదేంటి, మళ్ళీ బీజేపీతో పొత్తా అని క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టద్దు. ఆయనంతే గురు, తిట్టిన నోటితోనే పొగుడుతాడు, పొగిడిన నోటితోనే తిడుతాడు. అవసరమైతే కాళ్ళు పట్టుకుంటాడు, అవసరం తీరాక కాళ్ళు పట్టి లాగేస్తాడు. ఊసర వెళ్ళి తను జీవించడం కోసం రంగులు మారుస్తుంది. ఈయన తన రాజకీయం కోసం క్షణానికో రంగు మారుస్తాడు. ఊసర వెళ్ళికి చంద్రబాబుకి ఇంతే తేడా, మిగతాదంతా సేమ్ టు సేమ్. కళ్ళార్పకుండా అబద్ధాలు చెప్పడంలో, కంటికి కనిపించకుండా అవినీతికి పాల్పడడంలో, ఒకవేళ దొరికిన వ్యవస్థలను మేనేజ్ చేసి తప్పించుకోవడంలో దిట్ట. ఇతనికి మరో పేరు కూడా ఉంది, గోబెల్స్ కు వారసుడని. అబద్ధాలు చెప్పడంలో గోబెల్స్ ని మించినవాడు. 2014లో బీజేపీతో జతకట్టి 2019కి ముందు బీజేపీని తిట్టకుండా తిట్టి మోడీని నోటికొచ్చినట్టు దూషించి ఆయన వ్యక్తిగత జీవితాన్ని ఢిల్లీ వీధుల్లోకి లాగి ఇప్పుడు 2024లో ఎన్నికల కోసం ఆ పార్టీతో పొత్తుకు ఎగాదిగా ప్రయత్నిస్తున్నాడు. ఎన్టీఆర్ నాణెం ఆవిష్కరణ పేరుతో ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు చేసిందేంటో తెలుసా? అక్కడ బీజేపీతో పొత్తు కోసం బేరసారాలు ఆడటం. ఇంతకాలం తన దత్తపుత్రుడికి మీడియేటర్ పాత్ర ఇచ్చి, పొత్తు కుదుర్చే టాస్క్ ఇచ్చి, విమానం టికెట్లు కొనిచ్చి ఢిల్లీకి పంపినా అవేవీ వర్కౌట్ కాలేదు. అందుకే తనే నేరుగా రంగంలోకి దిగాడు. బీజేపీ పెద్దల కాళ్ల వేళ్లా పడుతున్నాడు. ఇంతకీ బీజేపీకి 5 ఎంపీ 25 ఎమ్మెల్యే సీట్స్ బాబు ఆఫర్ చేశారా? 50 సీట్లకు పైగానే జనసేన డిమాండ్ చేస్తోందా? ఈ లెక్కన తెలుగుదేశం పార్టీ 100 లోపు స్థానాల్లోనే పోటీ చేస్తుందా? ఊరకరారు మహానుభావులు అన్నట్టుగా బాబు ఢిల్లీ టూర్లు వెనుక మతలబు వేరే. అదేంటి సార్ అలా అంటారు? చంద్రబాబు ఎన్టీఆర్ నాణ్యం ఆవిష్కరణకు పోతే రాజకీయాలు చేశారంటారు. రాష్ట్రపతి భవన్కు రాజకీయ రంగు పొలవడం కరెక్ట్ కాదని పురంధేశ్వరి కూడా అన్నారు కదా సార్ అని అనకండి.
వినేటోడుంటే ఇలాంటివి చాలా చెబుతారు చంద్రబాబు. మీకో విషయం చెప్పనా, నందమూరి హరికృష్ణ అంత్యక్రియలకు పోయి అప్పటి టీఆర్ఎస్తో పొత్తుల గురించి మాట్లాడిన వ్యక్తి రాష్ట్రపతి భవన్లో రాజకీయాల గురించి మాట్లాడడు అంటే నమ్మగలమా? సరే సార్, మీరు చెప్పినట్టుగానే రాష్ట్రపతి భవన్లో రాజకీయాలు పొత్తుల గురించి చంద్రబాబు మాట్లాడారని అనుకుందాం. మరెందుకు ఆ విషయం జాతి మీడియాలో రాలేదు? గుడ్ క్వశ్చన్. అందుకే ముందు చదువుకోమనేది, తెలుగుతో పాటు 4 ఇంగ్లీషు ముక్కలు నేర్చుకోమనేది. ఎప్పుడూ ఆ జాతి పేపర్లే చూస్తే ప్రపంచం గురించి ఏం తెలుస్తుంది? చంద్రబాబు పార్టీ సీట్ల అమ్మకం గురించి ఏం తెలుస్తుంది? అప్పుడప్పుడు ఆ జాతీయ మీడియా పేపర్లు కూడా చదివితే కాసింత రాజకీయం తెలుస్తుంది. అవుట్ ఆఫ్ ఎల్లో బాక్స్ లో ఏం జరుగుతోందో అర్థమవుతుంది. అసలు చంద్రబాబు 3 రోజుల క్రితం ఢిల్లీ వెళ్లారు తెలుసా? మాకెందుకు తెలియదు సార్. తెలుసు. అక్కడ ఎన్టీఆర్ 100 రూపాయల స్మారక నాణ్యం విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు తెలుసా? మాకెందుకు తెలియదు సార్. తెలుసు. టీవీలో చూశాంగా. పనిలో పనిగా బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డాతో ముచ్చటించారని తెలుసా? మాకెందుకు తెలియదు సార్. తెలుసు. ఆ ఫోటోలు ఎల్లో మీడియాలో లీక్ అయ్యాయిగా, చూశాం. మరి అదే సమయంలో బీజేపీకి బంపర్ ఆఫర్ ఇచ్చారని తెలుసా? ఇది మాకు తెలీదు సార్. పొత్తు పెట్టుకుంటే 5 ఎంపీ 25 ఎమ్మెల్యే సీట్లు ఇస్తానని బేరం పెట్టాడని తెలుసా? చంద్రబాబుపై ఒట్టు సార్. మాకు ఈ విషయం తెలీదు. ఇదే విషయాన్ని ఆంగ్ల దినపత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రచురించిందని తెలుసా? ఏమో సార్, ఇంగ్లీష్ పేపర్ మేము చూడలేదు. అందుకే చంద్రబాబు మీలాంటి వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం చదువులు లేకుండా చేసింది. అందుకేరా బాబు మీ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవకుండా కోర్టుల్లో కేసులు వేయించేది. ఇప్పుడు అర్థమైంది సార్, చంద్రబాబు ఇంగ్లీష్ మీడియం చదువులు వద్దు అని ఎందుకంటాడు. జాతి మీడియా రాయని వార్తల్ని జాతీయ మీడియా రాస్తుందని, అది మాకు తెలిసిపోతుందని. అంతే కదా సార్? ఎగ్జాక్ట్లీ. చంద్రబాబు బీజేపీతో పొత్తు కోసం వెంపర్లాడుతున్న వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ఏం చెబుతోంది? బీజేపీకి 5 ఎంపీ 25 ఎమ్మెల్యే సీట్స్ బాబు ఆఫర్ చేశారా? 50 సీట్లకు పైగానే జనసేన డిమాండ్ చేస్తోందా? టీడీపీ 100 లోపు స్థానాల్లోనే పోటీ చేస్తుందా? ఓటమి భయంతో బాబు 2 స్థానాల్లో పోటీ చేయబోతున్నారా? ఢిల్లీలో బాబు గారి పొత్తుల జిత్తులు బయటపడ్డ వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. ఢిల్లీ రాష్ట్రపతి భవన్లో ఎన్టీఆర్ నాణ్యం ఆవిష్కరణ జరిగింది. ఇది నాణ్యానికి ఒకవైపు మాత్రమే. అదే నాణ్యానికి మరోవైపు బహుముఖ కోణాలున్నాయి, బోలెడన్ని పార్శ్వాలున్నాయి. కానీ ఎల్లో మీడియా మాత్రం నాణ్యానికి ఒకవైపే చూడు, రెండో వైపు చూడకు అంటూ గమ్ము నుండిపోయింది. మరి ఆ నాణ్యానికి రెండో వైపు ఏముంది చెప్పమా అని చూస్తే ఇదే బీజేపీని గతంలో వాడుకుని కూరలో కరివేపాకులా తీసిపడేసి ఇప్పుడు మళ్లీ కలవడానికి ఉవ్విళ్ళూరడం ఏదైతే ఉందో అది నాణ్యానికి మరోవైపు. తిరుపతిలో అమిత్ షా కాన్వాయ్పై పడిన రాళ్లు, గుంటూరులో మోడీపై ఎత్తిన నల్ల బెలూన్లు, పాపం మోడీ గారిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన నోళ్లు, ఢిల్లీలో ప్రభుత్వ ఖర్చుతో చేసిన నల్ల చొక్కాల నిరసన ప్రహసనాలు, ఇవన్నీ నాణ్యానికి మరోవైపు. ప్రత్యేక ప్యాకేజీని మహాప్రసాదంగా స్వీకరించి ఎవడైనా హోదా పేరెత్తితే జైల్లో పడేస్తానంటూ బెదిరించి ఆ తరువాత ప్రత్యేక హోదా కోసం బీజేపీ అంతు చూస్తానంటూ భంగపడి ఇప్పుడు ఎన్టీఆర్ నాణ్యం పేరుతో బీజేపీ గుమ్మాల్లో కమలం పెద్దల ముందు చేతులు కట్టుకుని లేని వినయాన్ని నటించడం ఏదైతే ఉందో అది నాణ్యానికి మరోవైపు. తరుముకొస్తున్న ఐటీ కేసు, స్కిల్ డెవలప్మెంట్ ఈడీ కేసులకు భయపడి ఢిల్లీ వీధుల్లో సీట్లు అమ్మకానికి పెట్టడం ఏదైతే ఉందో అది ఈ నాణ్యానికి మరోవైపు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆ చెల్లని నాణ్యానికి బహుముఖ కోణాలు, బహుముఖ పార్శ్వాలు ఉన్నాయి. ఇక అసలు మ్యాటర్లోకి వస్తే బాబు ఢిల్లీ వెళ్ళింది స్వామి కార్యంతో పాటు స్వకార్యం చక్కబెట్టడానికి. దత్తపుత్రుడితో రాయబారాలు, ఢిల్లీలో పొత్తుల కథలు నడవవని ఫుల్ క్లారిటీ రావడంతో ఊసర వెళ్లి తన రంగు మార్చుకుని నేరుగా రంగంలోకి దిగింది. పొత్తు పెట్టుకుంటే 5 ఎంపీ 25 ఎమ్మెల్యే సీట్లు ఇస్తానని బేరం పెట్టింది. ఇదే టీడీపీ 2014లో 3 ఎంపీ 9 ఎమ్మెల్యే సీట్లిచ్చి బీజేపీతో పొత్తు కుదుర్చుకుంది. మరి ఇప్పుడు సీట్ల సంఖ్య భారీగా పెంచింది. అంటే బాబు గ్రాఫ్ పాతాళంలోకి జారిపోయిందనేగా అర్థం. 0.8% ఓట్ షేర్ ఉన్న బీజేపీకి అన్ని సీట్లిస్తే 6% ఓట్ షేర్ ఉన్న జనసేనకు 50కి పైగా సీట్లు ఇవ్వాలనేగా అంతరార్థం. ఉన్న సీట్లన్నీ బీజేపీకి జనసేనకు పంచిపెడితే చివరాఖరకు టీడీపీ పోటీ చేసేది కేవలం 100 లోపు స్థానాల్లోనే అనేగా పరమార్థం. మరి ఇదంతా నిజమైతే చంద్రబాబు బలహీనతను గమనించి బీజేపీ మరిన్ని సీట్లు పిండుకుంటే
టీడీపీకి మిగిలేవి ఎన్ని, పోటీ చేసేది ఎన్ని? 100లోపు స్థానాల్లోనే టీడీపీ పోటీకి దిగితే ఆ పార్టీనే నమ్ముకున్న నిజమైన నాయకులు నడి రోడ్డుపై నిలబడాల్సిందేనా? చంద్రబాబు పరిస్థితి రోజు రోజుకు ఎందుకిలా దిగజారిపోతోంది? సీట్లన్నీ పొత్తుల కోసం తాకట్టు పెట్టే పరిస్థితి ఎందుకొచ్చింది? అసలు 175 స్థానాల్లో పోటీ చేసేందుకు టీడీపీకి అభ్యర్థులే లేరా? ఒంటరిగా పోటీ చేసే సత్తా బాబుకు లేకపోవడానికి కారణమేంటి? అధికారం కోసం అలవి కాని హామీలు, సీట్లు అమ్ముకోవడం చూస్తుంటే టీడీపీ కాస్త తెలుగు దయనీయ పార్టీగా మారిపోయిందా? ఈ ప్రశ్నలన్నింటికీ ఒక్కటే జవాబు, అవును, నిజం. మరి చంద్రబాబు ఆఫర్ను బీజేపీ అందిపుచ్చుకుంటుందా, లేక మోడీని దూషించిన వెన్నుపోటుదారుడని మెడబట్టి గెంటేస్తుందా? ఇది కాలమే నిర్ణయిస్తుంది. ఇక ఎన్నికల సర్వేల కథ చూస్తే జాతీయ మీడియా సర్వేల ఫలితాలన్నీ రాష్ట్ర స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జాతీయ స్థాయిలో బీజేపీకి జై కొడుతున్నాయి. సర్వే చేసే సంస్థ మారినా ఆ ఫలితాలు మాత్రం మారడం లేదు. ఈసారి లోక్సభ ఎన్నికల్లో ఫ్యాన్ తుఫాను ఖాయమని తేల్చేస్తున్నాయి. క్లీన్ స్వీప్ ఖాయమంటున్నాయి. ఇది బాబు గారి గుండెల్లో గుబులు పెంచింది. అలాగని తన జాతి మీడియాతో ఫేక్ సర్వేలు చేయించి డప్పు కొట్టుకుంటే నమ్మేవాళ్లు ఉండరు. అందుకే ఇండియా టుడే నిర్వహించిన సీ ఓటర్ సర్వే తమకు అనుకూలంగా ఉందంటూ తప్పుడు వార్తలు ప్రచారం చేశారు. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో 15 ఎంపీ సీట్లు ఒంటరిగా సాధించే అవకాశం ఉందంటూ బ్యానర్ హెడ్డింగులు పెట్టి మరి తమ ఎల్లో పేపర్లో డబ్బా కొట్టుకున్నారు. ఏంటి, టీడీపీకి ఇంత సీన్ ఉందని ఇండియా టుడే సర్వే కీన్ గా అబ్జర్వ్ చేస్తే అసలు అదంతా ఉత్తుత్తి ప్రచారమేనని తేలింది. గతంలో ఎన్డీఏలో ఉండి ఇప్పుడు దాని నుంచి బయటకొచ్చిన పార్టీల సత్తాను ప్రస్తావిస్తూ అందులో టీడీపీ పేరెత్తారు. ఇక అంతే, వీళ్లకు వీళ్లే ఏదో ఊహించుకుని ఓ నెంబర్ వీళ్లే ఫిక్స్ చేసుకుని హడావుడి చేయటం మొదలుపెట్టారు. మరి నిజంగా అదే నిజమైతే రెఫరెన్స్ గా ఆ సీ ఓటర్ సర్వే ఫలితాలు కూడా అచ్చేసి చూపించాలిగా. చూపించలేదు. ఎందుకంటే ఆ సర్వేలో అసలు ఈ తెలుగుదేశం ప్రస్తావనే లేదు కాబట్టి. పోనీ ఆ ఎల్లో మీడియా చెప్పినట్టుగా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీకి ఒంటరిగా పోటీ చేసి 15 ఎంపీ సీట్లు వస్తాయని సీ ఓటర్ సర్వే తేల్చిందని నమ్ముదాం. మరి బాబు గారు ఎందుకు బీజేపీతో పొత్తు కోసం అంతలా పాకులాడుతున్నారు? ఒంటరిగా పోటీ చేస్తేనే 15 ఎంపీ సీట్లు వచ్చే అవకాశం ఉన్నప్పుడు ఆ బీజేపీ పెద్దల కాళ్ళ వేళ్లా పడి మరి వాళ్ళకెందుకు 5 ఎంపీ సీట్లు త్యాగం చేయటం? ఎందుకంటే సీ ఓటర్ సర్వే పేరుతో బాబు డప్పు కొట్టుకున్నాడే తప్ప అందులో టీడీపీకి 15 సీట్లు వస్తాయన్నది అబద్ధం కాబట్టి. ఒరిజినల్ సర్వేలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం బాబు వెన్నులో వణుకు పుట్టిస్తోంది కాబట్టి. ఇక బాబు 2 స్థానాల్లో పోటీకి సిద్ధమవుతున్నారు అంటే దానర్థం ఓటమి భయం వెంటాడుతోంది. వైనాట్ పులివెందులా అన్న నోటితోనే ఇప్పుడు 2 చోట్ల పోటీ చేస్తే తప్పేంటి అని అంటున్నారు. ఎందుకంటే కుప్పంలో ఓటమి భయం ఆయన్ను నీడలా వెంటాడుతోంది కాబట్టి. 14 ఏళ్లు ముఖ్యమంత్రి, 40 ఏళ్ల రాజకీయ జీవితంలో తన సొంత నియోజకవర్గానికి బాబు చేసింది గుండు సున్నా కాబట్టి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతే అక్కడ అభివృద్ధి జరుగుతోంది కాబట్టి ఇదంతా బాబును భయపెడుతోంది. అందుకే సేఫ్ సైడ్ గా ఇంకో నియోజకవర్గంలో పోటీకి ప్రయత్నిస్తున్నారు. అంతేకాదు కుప్పంలో పరువు నిలబెట్టుకునే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా ఆ కుప్పంపై ఇన్నాళ్లుగా లేని ప్రేమను ఒలకబోస్తున్నారు. అదే కుప్పంలో సంజీవని ఉచిత వైద్యశాల అంటూ హడావిడి చేస్తున్నారు. సింపతి కోసం తన సతీమణి భువనేశ్వరిని కూడా బాబుగారు రంగంలోకి దింపారు. కుప్పంలో తనను గెలిపించే బాధ్యతను కూడా ఆమె భుజాలపైనే పెట్టినట్లు కనిపిస్తోంది. అందుకే ఆమె ఎప్పుడూ లేనిది రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు. ఆరోగ్యమే మహాదానం అంటూ ఏదేదో మాట్లాడుతున్నారు. కుప్పంలో చిన్న ఇల్లు కట్టుకుంటున్నాం, ప్యాలెస్ మాత్రం కట్టడం లేదంటూ సెటైర్లు కూడా వేస్తున్నారండోయ్. అమ్మా భువనేశ్వరి గారు, 2 ఎకరాల్లో కట్టుకునే ఇంటిని చిన్న ఇల్లు అనరమ్మా, దాన్నే ప్యాలెస్ అంటారమ్మా. అమ్మా భువనేశ్వరి గారు, మీరు హైదరాబాదులో 1000 కోట్లతో కట్టిన ఇంట్లో ఉంటున్నారే, దాన్ని అంటారమ్మా ప్యాలెస్ అని. అయినా ఎన్నికల ముందు మీరు సంజీవని ఉచిత వైద్యశాలలు అంటూ డ్రామాలు ఆడినా, ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడు ఇల్లు పేరుతో నాటకాలాడినా, క్యాంప్ ఆఫీసు పేరుతో కహానీలు చెప్పినా ఆ కుప్పం ప్రజలు మాత్రమే కాదు ఎవ్వరూ నమ్మే పరిస్థితుల్లో లేరమ్మా. ఈసారి చంద్రబాబు బీజేపీతో కలిసి జనసేనతో కలిసి వచ్చిన ఆ రెండింటిని వెంట పెట్టుకుని వచ్చిన ఫ్యాను తుఫాను ముందు సైకిళ్లు, గ్లాసులు అన్ని కొట్టుకుపోవాల్సిందే. ఇది మాత్రం గన్ షాట్. అమరావతిలో 1,00,000 కోట్ల కుంభకోణం. మరి దొరికారా? లేదు సార్. స్కిల్ డెవలప్మెంట్ పేరుతో 371 కోట్ల కుంభకోణం. మరి దొరికారా? లేదు సార్. ఫైబర్ గ్రిడ్ పేరుతో మరో 300 కోట్ల స్కామ్. అప్పుడైనా దొరికారా?
లేదు సార్. అప్పటి బాబు పిఏ నివాసంలో జరిగిన ఐటీ సోదాల్లో 2000 కోట్ల అక్రమ లావాదేవీలు. మరి ఇప్పటికైనా దొరికారా? లేదు సార్. ఇప్పుడు మరో 118 కోట్ల ముడుపుల వ్యవహారం. కనీసం ఇప్పుడైనా దొరుకుతారా సార్? వందలు, వేలు, లక్షల కోట్ల కుంభకోణాలు చేసిన ఎలా సార్? ఏ వ్యవస్థకి దొరకకుండా మేనేజ్ చేస్తున్నారు? ఇది ఎలా సాధ్యం సార్? ఐటీని దాటి, ఈడీని దాటి, కోర్టులను దాటి ఎట్లా సార్ ఇన్ని వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారు? దట్ ఈస్ చంద్రబాబు. అందుకే ఆయన్ను స్కాముల్లో స్కిల్లున్నోడు అనేది. ఏదేమైనా ఎవరి ఆటలైనా కొంతకాలమే సాగుతాయి. పాపం పండిందా, అవినీతి పుట్ట పగులుతుంది. ఇప్పుడు ఆ సమయం రానే వచ్చింది. తుప్పుగారికి వరుసబెట్టి ఐటీ నోటీసులు అందుతూనే ఉన్నాయి. ప్రపంచానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనే ఐటీని పరిచయం చేసిన మీకే ఇన్కమ్ ట్యాక్స్ అనే ఐటీ శాఖ నోటీసులు ఇవ్వడం ఏంటి సారు అంటూ ఎల్లో బ్యాచ్ అంతా గుక్క పెట్టి ఏడుస్తోంది. అసలు చంద్రబాబు నిప్పు కాదు తుప్పు అని తేలిపోయిందా? బాబు గారి అవినీతి బండారమంతా బయటపడుతోందా? ఐటీ ఈడీ దెబ్బకు బాబు అండ్ బ్యాచ్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోందా? ఈ కేసుల కోసమేనా ఢిల్లీ వీధుల్లో పార్టీని తాకట్టు పెట్టాలని చూస్తోంది? అవినీతికి ప్యాంటు షర్టు వేస్తే అచ్చంగా అది మన నారా చంద్రబాబు నాయుడు లాగానే ఉంటుంది. అవినీతి అక్రమాలకు ఆయన బ్రాండ్ అంబాసిడర్. వ్యవస్థలను మేనేజ్ చేసి ప్రజాధనాన్ని దోచుకునే స్కిల్డ్ క్రిమినల్ మన బాబు గారు. నాడు అధికారంలో ఉండగా దోచుకున్నవి, దాచుకున్నవి అన్నీ కలిపి ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. స్కాములైనా, ఇన్సైడర్ ట్రేడింగ్ అయినా, స్కిల్ డెవలప్మెంట్ అయినా, ఫైబర్ నెట్ స్కామ్ అయినా, అమరావతిలో తాత్కాలిక భవనాల నిర్మాణంలో అవినీతి కథలైనా, దోచుకోవడం, దాచుకోవడంలో సింగపూర్ బాబుది అందెవేసిన చెయ్యి. ఇది ఎన్నోసార్లు రుజువైంది. ఇప్పటికీ రుజువు అవుతూనే ఉంది. ఈయన గారికి ఉన్న స్కిల్ చూసి పేరు మోసిన గజ దొంగలు సైతం అవాక్కవుతున్నారు. తాను 40 years ఇండస్ట్రీ అని చెప్పుకునే నిప్పు కాదు, అది అవినీతి తుప్పు అని తేలిపోయింది. మొన్న మధ్య నైపుణ్యంగా స్కిల్ డెవలప్మెంట్ పేరుతో 371 కోట్లు కొట్టేశాడని తెలియంది. ఇప్పుడు కొత్తగా మరో భారీ దోపిడీ బట్టబయలైంది. ఎక్కడైనా రాజధాని నిర్మాణం అంటే భవిష్యత్ తరాలకు భరోసా ఇచ్చేదిగా ఉండాలనుకుంటారు. కానీ బాబు గారు మాత్రం అదే రాజధాని పేరుతో ఊహకందని విధంగా కుంభకోణాలకు తెరలేపారు. ఆయన ఏ కోర్టులకు చిక్కకుండా తప్పించుకుంటారని అంటారో అదే కోర్టు భవనం నిర్మాణంలో అవినీతికి పాల్పడడం ఏదైతే ఉందో నిజంగా బాబు గారి స్కిల్కు టేకే బావు అనాల్సిందే. స్కాముల లెక్కలు బయటకు తీస్తే ఆయనంత ఘరానా దొంగో మనకు బాగా అర్థమవుతుంది. ఇన్నాళ్లు వ్యవస్థలను మేనేజ్ చేస్తూ తాను నిప్పు అంటూ కవరింగ్ ఇచ్చుకున్న పొలిటికల్ తుప్పు చంద్రబాబు అని తేలిపోయింది. ఇప్పుడు 74 ఏళ్ల వయసులో పాపం పండింది. బాబు గారు చేసిన కుంభకోణాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్న వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. చంద్రబాబు అవినీతి పుట్ట పగులుతోందా? అమరావతి పేరుతో ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డారు? పదే ఢిల్లీ టూర్లు వెనుక అసలు కథ ఇదేనా? బాబు గారు ఇంగ్లీష్ చదువులొద్దు అనేది అందుకేనా? బాబు గారి అవినీతి పుట్ట పగులుతున్న వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. బాబు గారు నిప్పు కాదు, అవినీతి తుప్పు అని ఐటీ శాఖ మరోసారి క్లియర్ ఇండికేషన్ ఇచ్చేసింది. అమరావతి ముసుగులో 118 కోట్లు నొక్కేసిన నారా వారికి నోటీసులు ఇచ్చింది. 118 కోట్ల 98 లక్షల రూపాయల నగదు అక్రమ సంపాదనగా ఆర్థిక శాఖ గుర్తించింది. ఆగస్టు 4న ఆ నోటీసులకిచ్చిన సమాధానాన్ని రిజెక్ట్ చేసింది కూడా. అమరావతి కాంట్రాక్టుల పేరుతో భారీ దోపిడీకి స్కెచ్ వేసినట్టుగా మనోజ్ వాసుదేవ్ పార్థసాని పోసగుచ్చినట్లు అధికారులకు వివరించాడు. అక్కడ తీగలాగితే డొంక మన నిప్పుగారి పిఏ పెండ్యాల శ్రీనివాస్ ఇంట్లో కదిలింది. ఐటీ అధికారులు పెండ్యాల ఇంట్లో సోదాలు చేస్తే వారి కళ్ళు బయలు కమ్మాయి. 2000 కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలు బయటపడ్డాయి. షాపూర్జీ, పల్లోంజీ కంపెనీకి అమరావతిలో నిర్మాణాలతో పాటు టిట్కో ఇళ్లు కూడా కలిపి 8000 కోట్ల రూపాయల విలువ చేసే కాంట్రాక్టు పనులు అప్పగించారు మన బాబు గారు. అందులో కమిషన్లు వసూలు చేసేందుకు పెండ్యాల శ్రీనివాసును చంద్రబాబు రంగంలోకి దింపారు. దొంగ ఇన్వాయిస్లు క్రియేట్ చేయటం, సబ్ కాంట్రాక్టర్ల పేరుతో మాయ చేయటం, షెల్ కంపెనీలు సృష్టించడం ద్వారా 1000 కోట్ల రూపాయలకు స్కెచ్ గీశారు. వీలైనంత నొక్కేశారు. అందులో ఓ కొంత భాగాన్ని మాత్రమే ఆర్థిక శాఖ గుర్తించింది. ఇప్పుడు చంద్రబాబు ఢిల్లీ వీధుల్లో టీడీపీ సీట్లు తాకట్టు పెట్టి వచ్చిన మరుసటి రోజే ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. ఈ విషయం జాతి మీడియా దాచేసిన జాతీయ మీడియా మాత్రం నీట్ గా బయట పెట్టేసింది. ఇంకాస్త క్లియర్ గా చెప్పాలంటే 2016 నుంచి 2019 మధ్య కాలంలో, అంటే బాబు అధికారంలో ఉన్న సమయంలో ఇన్ఫ్రా సంస్థల సబ్ కాంట్రాక్టర్ల ద్వారా 118 కోట్ల ముడుపులు
ఇన్నాళ్లు చేతులు మారినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ 118 కోట్లు ఆ 2000 కోట్ల స్కామ్ లో భాగమే. ఈ ఆరోపణల నేపథ్యంలో ఐటీ శాఖ విచారణ చేపట్టింది. బోగస్ సబ్ కాంట్రాక్ట్ సంస్థల ద్వారా ముడుపులు పొందినట్లు ఐటీ శాఖకు ఖచ్చితమైన సమాచారం అందింది. ఇందుకు సంబంధించి ఆదాయ పన్ను శాఖ అధికారులు ప్రాథమిక ఆధారాలను సైతం సేకరించినట్లు తెలుస్తోంది. షాపూర్జీ పల్లోంజీ సంస్థ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ ఇంట్లో ఐటీ శాఖ సోదాలు చేసే సమయంలో కీలక సమాచారం సేకరించింది. వాట్సాప్ ద్వారా కొన్ని మెసేజ్లు, చాట్లు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఎక్సెల్ షీట్లను కూడా ఐటీ శాఖ స్వాధీనం చేసుకుంది. ఈ క్రమంలో సబ్ కాంట్రాక్టర్ల ద్వారా నిధులు మళ్లించి వాటిని చంద్రబాబుకు అందేలా చేశారని ఐటీ తన అభియోగంలో వెల్లడించింది. మరోవైపు 2016 ఆగస్టులో చంద్రబాబు సెక్రటరీ శ్రీనివాస్ తనను కలిసి పార్టీకి ఫండ్ ఇవ్వాల్సిందిగా చెప్పినట్లు మనోజ్ వాసుదేవ్ ఐటీకి స్టేట్మెంట్ సైతం ఇచ్చారు. ఈ క్రమంలో ఆగస్టు 4న హైదరాబాద్ ఐటీ సెంట్రల్ సర్కిల్ కార్యాలయం నుంచి సెక్షన్ 153C కింద మరోసారి తుప్పుగారికి నోటీసు జారీ చేసింది. ఇది మాత్రమే కాదు, దీంతో పాటు సచివాలయం, అసెంబ్లీ, టిట్కో హౌసింగ్ సహా అన్ని నిర్మాణాలలో దోపిడీకి పాల్పడ్డారు. చిన్న వర్షానికే సచివాలయంలో నీళ్లు కారుతున్నాయంటే ఎంత పెద్ద అవినీతి జరిగి ఉండాలి. ఈ అవినీతి సొమ్ము దుబాయ్లో దిరామ్స్ రూపంలో చేతులు మారినట్లు ఆరోపణలు ఉన్నాయి. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఆయన స్థాయి నుంచి క్రింది స్థాయి వరకు దొరికిన వాడికి దొరికినంత అణువంత కూడా వదలకుండా ప్రజల సొమ్మును ఆశాంతం దోచేశారు. ఇది మన నిప్పుగారి నిజస్వరూపం. మరి ఇంత జరుగుతుంటే ఇవన్నీ ఎల్లో మీడియాలో ఎందుకు కనిపించడం లేదని అమాయకంగా ప్రశ్నించకండి. అవి కనిపించవు. అవి జాతి మీడియాలో అస్సలు కనిపించవు. కేవలం జాతీయ మీడియాలో మాత్రమే కనిపిస్తాయి. ఆ ఇంగ్లీషు పేపర్ మీరు మీ పిల్లలు చదవకూడదనే చంద్రబాబు ఇంగ్లీషు మీడియం చదువులొద్దు, ఇంగ్లీష్ మీడియంలో చదివితే మీ పిల్లలు ముద్దబ్బాయిలుగా తయారవుతారని పదే పదే చెప్పేది. 100 కోట్లు ఖర్చు పెట్టి కోర్టుల్లో కేసు వేయించేది. ఇక జూన్ 3, 2023న చంద్రబాబు అమిత్ షాను కలిశారు. ఇది యాదృచ్ఛికం కాదు. ఆ తరువాత మొన్నటికి మొన్న అంటే ఆగస్టు 28న ఎన్టీఆర్ నాణ్యం విడుదల పేరుతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ముచ్చట్లు జరిపిన ఫోటోలు బయటకు వచ్చాయి. ఇది కూడా యాదృచ్ఛికం కాదు. ఆగస్టు 31న తమతో పొత్తు పెట్టుకుంటే 5 ఎంపీ సీట్లు, 25 ఎమ్మెల్యే సీట్లు ఇస్తానని బాబు బీజేపీతో బేరం పెట్టాడని టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఓ సంచలనాత్మక కథనం వెలువడింది. ఆ మరుసటి రోజు అంటే సెప్టెంబర్ 1న అమరావతి ముడుపుల వ్యవహారంలో బాబు గారికి ఐటీ నోటీసులు అందాయన్న వార్త హిందుస్థాన్ టైమ్స్ లో కనిపించింది. ఇవన్నీ వేటికవే వేర్వేరు వార్తలు కానే కాదు, ఇవన్నీ ఇంటర్లింక్డ్. అవును, అక్కడ అవినీతి పుట్ట పగులుతున్న సందేహాలు అందడమే ఆలస్యం. బాబు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతూ ఆ హస్తన వీధుల్లో పార్టీ సీట్లు అమ్మకానికి పెట్టాడు. ఎప్పుడూ తాను నిప్పు అని చెప్పే బాబు గారి అసలు తుప్పు స్వరూపమే ఇది. ఇన్నాళ్లు స్టేలు తెచ్చుకుంటూ కోర్టు మెట్లు ఎక్కకుండా మేనేజ్ చేస్తూ వచ్చారు. ఇకపై అలా కుదిరే పరిస్థితి కనిపించడం లేదు. అందుకే నాడు తిట్టిన నోటితోనే నేడు బీజేపీతో పొత్తుల కోసం బాబు ఎగబడుతున్నాడు. సిబిఐ అయినా, ఈడీ అయినా, ఐటీ అయినా, దేశంలో ఏ అత్యున్నత వ్యవస్థను కదిపినా అందులో చంద్రబాబు మనుషులు ఉంటారు. ఇన్నాళ్లు వారి సహాయంతోనే మేనేజ్ చేసుకుంటూ వచ్చాడు. మరి ఆ వ్యవస్థల్లో మనుషులు ఇతనికెందుకు వత్తాసు పలుకుతున్నారనేగా మీ సందేహం? సింపుల్. ఆ వ్యవస్థలకు, ఆ వ్యవస్థల్లో మనుషులకు బాబు గారు పూసిన రంగులు రెండే రెండు. ఒకటి కులం, 2 ధనం. అవైనా ఎన్నాళ్ళు కాపాడుతాయి. ఇప్పుడు ఆయన వయసుతో పాటు పాపం కూడా పండింది. నిప్పుగారి తుప్పు వదిలిపోయే సమయం దగ్గర పడింది. ఇది మాత్రం గన్ షాట్.